హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. నాగ్ అశ్విన్ని చూసి అతని నుంచి రాబోతున్న కల్కి 2898 ఏడీ సినిమా గురించి విని ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ ఆశ్చర్యపోతున్నారు. చాలామంది నాగ్ అశ్విన్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి రీజన్ కల్కి. అయితే నాగ్ అశ్విన్ నుంచి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ప్రతి సినిమా ఆడియన్స్ని క్రిటిక్స్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం స్పిరిచువల్ టచ్ ఉన్న ఒక సినిమా. ఆ సినిమాతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు. నెక్స్ట్ మన ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ యాక్టర్స్ సావిత్రి గారి బయోపిక్ని గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి మరి పర్ఫెక్ట్గా దింపి ఆడియన్స్ని అండ్ క్రిటిక్స్ని సర్ప్రైజ్ అయ్యేలా చేశాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు ప్రభాస్ లీడ్ యాక్టర్గా రాబోతున్న కల్కి సినిమా కూడా డెఫినెట్గా ఆడియన్స్ని అండ్ క్రిటిక్స్ని సర్ప్రైజ్ అయ్యేలా చేస్తుంది కూడా. అయితే కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్లు, మేబీ ఇదే ఇండియన్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అనుకుంటా. ఈ రోజు వీడియోలో అశ్వత్థామ క్యారెక్టర్తో నాగ్ అశ్విన్ ఏం చేయబోతున్నాడు, ప్రభాస్ని ఎలా చూపించబోతున్నాడు, నాగ్ అశ్విన్ మైండ్లో అసలు ఏముంది, అతని స్ట్రాటజీస్ ఏంటి, కల్కి సినిమా ఇండియన్ హిస్టరీలోనే ఐకానిక్ ఫిల్మ్గా ఉండగలదా, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేద్దాం. ఇక లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. కల్కి మూవీలో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని, ఇలా చాలా మంచి స్టార్ కాస్ట్ ఉంది. అయితే కల్కి సినిమా పైన బాగా హైప్ పెరగడానికి రీజన్ మాత్రం ఒకటి ఉంది. రీసెంట్గా అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేసింది మూవీ టీమ్. సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ గారే అశ్వత్థామ క్యారెక్టర్లో కనిపించేసరికి ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమన్నా ఉందా అమితాబ్ గారి ప్రెసెన్స్, మైండ్ పోయింది, గూస్ బంప్స్ అసలు. మెయిన్గా చెప్పాలంటే అశ్వత్థామ వీడియో వల్లే కల్కి పైన భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే అశ్వత్థామ అనేది ఒక మిస్టీరియస్ క్యారెక్టర్. చాలామందికి తెలుసు అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడు. మిగతా 6 చిరంజీవులు కొంచెం మంచి పనులు చేశారు కానీ మన అశ్వత్థామ మాత్రం కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. మేబీ అందుకే కృష్ణుడు అశ్వత్థామ అని శపించాల్సి వచ్చింది. అయితే అశ్వత్థామ అనే ఈ వ్యక్తి గురించి ఎన్నో రకాల స్టోరీస్ ఉన్నాయి. చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే అశ్వత్థామ బతికే ఉన్నాడా లేకపోతే చచ్చిపోయాడా, బతికే ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు. ఇప్పుడు కల్కి సినిమాలో ఎంత ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ క్యారెక్టర్ అశ్వత్థామని పెట్టడం అనేది మూవీకే బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో అశ్వత్థామ 2 లుక్స్ చూపించారు. ఒకటి యంగ్ లుక్, ఇక్కడ తలపై మనుంది. ఇక ఇది రెండోది ఓల్డ్ లుక్. కానీ ఇక్కడ ఎలాంటి మనీ లేదు అండ్ దెబ్బలతో ఉన్నాడు. మనీ ఉన్న అశ్వత్థామని చూపించారంటే ఖచ్చితంగా ముందు జరిగే సీన్స్ ఉంటాయి. అంటే కృష్ణుడు శాపం ఇవ్వటం, మనీ పోవటం, ఇంకా పాస్ట్లో జరిగిన బ్యాటిల్ సీన్స్ లైట్గా చూపించే అవకాశం కూడా ఉంది. ఇక మన ప్రెసెంట్ ఉన్న అశ్వత్థామ గురించి మాట్లాడితే తపస్సు చేస్తున్న అశ్వత్థామని చూపించారు. రాయ అనే ఒక చిన్నపిల్లడి క్యారెక్టర్ అశ్వత్థామని రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. వాటర్ పడుతూ ఉంటుంది, సడన్గా వాటర్ ఆగిపోతుంది. అశ్వత్థామ తలపై మనీ ఉంటుంది. సమయం వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతాడు. $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే అప్పటి వరకు లేని ఆ మనీ అప్పటికప్పుడు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? దీనికైతే ఆన్సర్ తెలియదు కానీ ఇదొక మిస్టీరియస్ క్వశ్చన్. నాగ్ అశ్విన్ మైండ్లో ఉన్న థాట్ ఏంటంటే అశ్వత్థామ అనే క్యారెక్టర్ మూవీ పైన హైప్ పెంచుతూనే మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది అని. అయితే 100% నాగ్ అశ్విన్ ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. హైప్ బీభత్సంగా పెరిగింది. నెంబర్ 2, స్టోరీ టెల్లింగ్ అండ్ విజువల్స్. ఎప్పుడైనా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మూవీలోని డైలాగ్స్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ 50% ఆఫ్ ద స్టోరీని మాత్రమే చెప్తాయి. మిగతా 50% ఆఫ్ ద స్టోరీ విజువల్సే చెప్తాయి. విజువల్స్ అంటే మనకి కంటికి కనిపించే కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అండ్ కలర్ గ్రేడింగ్ ఎక్సెట్రా లాబ్. ఇక్కడ కల్కి సినిమాకి సంబంధించి అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ గ్రేడింగ్ కానీ అలాగే కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ చాలా ప్రాపర్గా డిజైన్ చేశారనిపించింది. మెయిన్గా మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణ్ గురించి మాట్లాడాలి. యాక్చువల్గా సంతోష్ నారాయణ్ ఇప్పుడు వరకు మహాన్ అండ్ దసరా లాంటి మాస్ మూవీస్కి మాస్ బీజిఎం ఇచ్చి పడేశాడు, జనాలను ఊపాడు. అది నేను ఒప్పుకుంటాను, హీఈస్ టాలెంటెడ్. కానీ కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీకి కూడా అత్తిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. నిజంగా మ్యూజిక్ చాలా ఎంగేజింగ్గా అండ్ సూటబుల్గా ఉంది. ఈ విషయంలో సంతోష్ నారాయణని మెచ్చుకోకుండా ఉండలేం. ఇంట్రడక్షన్ వీడియో కేవలం 1 minute 10 seconds మాత్రమే, కానీ ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. రాయా అనే చిన్న పిల్లాడి క్యారెక్టర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే సడన్గా అశ్వత్థామని కలిస్తే సేమ్ రాయా లాగానే రియాక్ట్ అవుతాం, అలాగే క్వశ్చన్స్ అడుగుతాం. అందుకే కన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 1 minute 10 secondsలో స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బ్రిలియంట్గా చెప్పారు. ఏంది బ్రో ఈ చిన్న మొక్కలో స్టోరీ టెల్లింగ్ ఏంది అంటే ఇక్కడే మీరు సాంబార్లో గట్టిగా అడిగేసినట్టే. ఎందుకంటే అశ్వత్థామ ఇంట్రో వీడియోని చూస్తే అశ్వత్థామ ఏదో ఒక యుద్ధం కోసం బతుకున్నాడు అనేది తెలుస్తుంది. అశ్వత్థామ తనకున్న శాపం వల్ల ఎవరికి కనపడకుండా ఒక నిలుమానుషమైన చోటు ఉంటాడు, అక్కడి నుంచి ఎక్కడికి కదలడు. కానీ ఎప్పుడైతే వాటర్ డ్రాప్స్ ఆగిపోతాయో అప్పుడు ఆ చోటుని వదిలి వెళ్ళిపోతూ యుద్ధం మొదలవబోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ సీన్లో తలపై మన ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే కల్కి మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాటిల్ సీన్స్ ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. ఏదేమైనా ఇప్పటివరకు ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో కల్కి కూడా ఒకటి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఇండియా మన వైపు చూసేలా చేశాయి, ప్రపంచం మన వైపు చూసేలా చేశాయి. ఇప్పుడు కల్కి సినిమా మరొక్కసారి ప్రపంచం అంతా టాలీవుడ్ వైపు కన్నెత్తి చూసేలా చేస్తుందని చెప్పి ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ దిస్ ఈజ్ మై అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.